కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి సంగారెడ్డి వెళ్లే కెనాల్ కి నీటిని వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ యువ నాయకుడు శ్రీరామ్ కనకరాజు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో కెనాల్ వద్ద రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ గ్రామ శాఖ బూత్ అధ్యక్షుడు శ్రీరామ్ కనకరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొండపోచమ్మ జలాశయం నుండి కెనాల్ ద్వారా చెరువులు, కుంటలు నింపటం వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి పంటలు బాగా పండాయని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కెనాల్ ద్వారా నీరు విడుదల చేయకపోవటం వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులకు నష్టం వాటిల్లుతుందని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండపోచమ్మ జలాశయం నుండి సంగారెడ్డి వెళ్లే కెనాల్ కి వాటర్ వెంటనే విడుదల చేయాలని ధర్మారెడ్డిపల్లి రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోచయ్య, రమేష్, కిష్టయ్య, కళ్యాణ్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ ధర్మారెడ్డిపల్లిలో కెనాల్ అనేది అప్పటి నుంచి మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి అప్పుడు 1 year నుంచి వాటర్ ఫెసిలిటీ ఏ ఇబ్బంది కాలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి ఏ ఇబ్బంది, రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకనే మేము పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. అందువలన మీరు పైనుంచి మన రేవంత్ రెడ్డి గారు కానీ, పైనుంచి మన కిషన్ రెడ్డి గారు కానీ మనకు మస్తు భరోసా ఇస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ గజ్వేల్ మండలం నుంచి ఎవరు ఏ ఇబ్బంది పడకుండా కానీ మనకు పైనుంచి మస్తు పేపర్ స్టేట్మెంట్ కానీ మనకి ఏ ఇబ్బంది కానీ మస్తు ఇబ్బంది పడకుండా చేస్తారు. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. గజ్వేల్ మండలం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కానీ కెనాల్ నుంచి వాటర్ రాలేదు అని నేను అడుగుతున్నా. మన గజ్వేల్ మండలంలో ఎవరు కానీ ఇబ్బంది పడ్డారా పర్లేదా అని నువ్వు అడగండి. సిద్దిపేట జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ ఎక్కడ ఏరియాకు పోయి కెనాల్ వాటర్ ఇంకా వస్తాయి అని మీరు అడగండి. ఏ ఇబ్బంది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కానీ కెనాల్ వాటర్ ఎప్పటి ఇబ్బంది చేయలేదు. మన ఇప్పటి ప్రభుత్వం ఇంకా మనకు నీళ్లు వదిలితే మనకు దయచేసి మనకి మీరు అప్పుడు ఎట్లా వాటర్ వచ్చినావో అట్లా ఇప్పుడు కూడా ఇడిచిపెడితే మాకు రైతులం బత్తము, రైతులకు వాటర్ కూడా ఇప్పుడు బోర్లు పోస్తలేవు. వాస్తవానికి రేవంత్ రెడ్డి చెప్తున్నాము, కేసీఆర్ ఎట్లు ఇచ్చిరో మీరు అట్లా ఇవ్వండి. మేమేమి కొట్లాడతలేము, బాధ చెప్తలేము, అదే చేయండి మీరు కూడా. మేమేమో మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ అడుగుతున్నాం, అంతే కదా. మేమేమో కొట్లాడతలేము, ఏం చేస్తలేము. కానీ మీరు ఈ వాటర్ లేవు ఏం లేవు, ఈ ప్రభుత్వం ఏంది, ఏం కథ అట్లా అడుగుతున్నాం అంతే. దానివల్ల మీరు రెస్పాన్స్ ఇచ్చి మాకు ఏదో చర్య తీసుకొని మాకు